మీరు చూస్తున్నవి సీడ్ బాల్స్. సీడ్ బాల్స్ అంటే ఏంటనుకుంటున్నారా? తినే బాల్స్ కాదు. మనం మన వంతు బాధ్యతగా భూమాతకి, ప్రకృతికి మనం ఇచ్చే గ్రాటిట్యూడ్. అందుకే ఈ బాల్స్ని మేము తయారు చేసినప్పుడు గ్రాటిట్యూడ్ బాల్స్ అని పేరు పెట్టాం. మనం భూమాతకి తెలియజేస్తున్న గ్రాటిట్యూడ్. ఓకే, ఈ బాల్స్ తయారు చేస్తున్నప్పుడు నేను మట్టిని పితకడం, ఆ మట్టితో ఉన్న అనుబంధాన్ని చాలా అనుభూతి చెందాను. ఎంత హాయిగా ఉందంటే అది వర్ణాతీతం. ఇది చేస్తున్నప్పుడు కన్నా వీటిని చేసి నాతో పాటు ఇక్కడ కడతాల్లో చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు సపోర్ట్ చేయడానికి. ఫస్ట్ డే రోజు మేము ఇలా సీడ్ బాల్స్ చేస్తున్నాము, ఇది ఒక మంచి కార్యక్రమము అని చెప్పినప్పుడు ఒక 30 మంది ఫ్రెండ్స్ వచ్చారు. ఆ ఒక్కరోజే మేము అంతా కలిసి ఒక 1000 సీడ్ బాల్స్ రెడీ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈరోజు ఆగస్ట్ 15th ఈ కానుగు విత్తనాలు ఉన్న సీడ్ బాల్స్ని, గ్రాటిట్యూడ్ బాల్స్ని ఇలా నేచర్లోకి తీసుకొచ్చి చిన్నగా గుంత తీసి అందులో పెడుతుంటే ఆ వైబ్రేషన్ని నేను ఫీల్ అయ్యాను. ఎంత బాగుందంటే ఇది కదా అసలైన ఆనందం అనిపించింది. చాలా తీసుకుంటున్నాం మనం ప్రకృతి నుంచి. ఈరోజు మనం బతుకున్నామంటే ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ లేకపోతే మనం లేము. ఈ కాంక్రీట్ వ్యవస్థ కోసమని, ప్రగతి కోసమని, లేక ఇంకా మన అవసరాల కోసమని చాలా చెండాలం చేస్తున్నాం మనం భూమి మీద. అసలు మొక్కలు కాదు, ఎంతో పెద్ద వృక్షాలు, వందల వేల సంవత్సరాల నాటి వృక్షాలని మనం ఈరోజు అట్లా ఈజీగా తీసేసి ప్రొక్లైనర్లతో, జేసీబీలతో పెకిలించేసి ఒక బిల్డింగ్ కట్టేస్తున్నాం. మనం చేస్తుంది ఒక నేరం అని చెప్పొచ్చు. మనకు ఎవరిచ్చారు ఆ హక్కుని? ఎవరిచ్చారు మనకు ఆ హక్కుని? బలవంతంగా మనకి ప్రాణవాయునిచ్చే ఒక వృక్షాన్ని మనం పెకిలించి దాన్ని నేలమట్టం చేసేసి ఏదో చేసేసామని ఫీల్ అయిపోతే ఆలోచించాలి ఫ్రెండ్స్, ఇది ఎంత మూర్ఖత్వమో. మన మానవ మనుగడ మనకి ఎంత అవసరమో అంత మేరకు వాడుకొని ఈ ప్రకృతిని మనం సంరక్షించుకుంటే చాలా బాగుంటుంది. ఈ సీడ్ బాల్స్ ద్వారా మనవంతు కర్తవ్యంగా ఈ భూమి మీద కొన్ని మొక్కలను తీసుకురాబోతున్నాం. కొన్ని కాదు, మనమంతా కలిసి కొన్ని వేల లక్షల వృక్షాలని తీసుకురావాలి. ఇది మన బాధ్యత, మన కర్తవ్యం. వృక్షాలు లేకపోతే మనం లేం ఫ్రెండ్స్. తప్పకుండా మనం ఎమర్జెన్సీ టైంలో మనం ఉన్నాం. చూసుకుంటే ఎన్నో విపత్తులు. ఎందుకు? రానున్న కాలంలో మన తరం బతికేస్తామేమో, ఇప్పుడున్న మొక్కలతో ఏదోలాగా బతుకుతాం. వచ్చే జనరేషన్స్ ఏంటి? ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కొని బతకాలి. ఈరోజు మనం నీళ్ళని కొనుక్కొని తాగుతున్నాం. ఎందుకు వచ్చింది ఆ దుస్థితి? ఒకనొక సమయంలో ఇట్లా మన పెద్దవాళ్ళు ఇట్లా పోతుంటే పనులు చేసుకుంటా అక్కడ వాటర్ కనిపిస్తే తాగేవాళ్ళు. ఈరోజు ప్లాస్టిక్లో కొనుక్కొని తాగుతున్నాం. నాతో సహా అందరం చేసే పనే ఇది. ఎందుకు వచ్చింది దుస్థితి? మ్యాజిక్ సోప్ ఫీడ్స్ అని, ఇంకుడు గుంతలని ప్రభుత్వము నీళ్లను స్టోర్ చేయడానికి ఇంకుడు గుంతలు అని తీయాల్సిన దుర్బలమైన స్థితిలో మనం ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చాం? ఎందుకు చేస్తున్నాం ఇదంతా? అవసరమేముంది? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఒకసారి. సో ఏం లేదు ఫ్రెండ్స్, మనం అంతా కలిసి మన వంతు బాధ్యతగా సీడ్స్ నాటడమే కాదు, ప్రతి ఒక్క సీడ్ బాల్ని సంరక్షించాలి. అడవిలోకి వచ్చి మొక్కలు పెట్టేసి ఏం సంరక్షిస్తారో అనుకోవచ్చు, కానీ కాదు. పెట్టే టైంలోనే ఆలోచించి అది దారిలో ఉందా, ఎక్కడుందా చూసుకొని దీన్ని కనుక మనం నాటినట్టయితే రానున్న తరాలకి. ఈరోజు నేను కూర్చున్నా ఒక చెట్టు కింద, ఎంత బాగుందో. మర్రి చెట్టు కింద కూర్చున్నాను నేను ఈరోజు. ఈ చల్లటి గాలి, ఈ బాష్పీభవనం జరుగుతుంది ఇక్కడ. అప్పుడప్పుడు చిన్న చిన్న చినుకులు నేను గమనిస్తున్నా. అక్కడ పడుకున్నాను నేను, ఒక 2 చినుకులు ఫేస్ పైన పడ్డాయి. ఆ హ్యాపీనెస్ ఎంత బాగుందంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే రాదు ఇది. మీరు ప్రకృతిలోకి వచ్చి అనుభూతి చెందితేనే మీకు ఈ ఆనందం వస్తుంది. నేను ఫీల్ అయ్యా.
సో నా తర్వాత నేను నాటిన ఈ సీడ్ బాల్ ద్వారా అలాంటి అనుభూతిని కనుక ఇంకొకటి చెందగలిగితే ఈ జన్మకి నాకు సార్థకం లభించినట్టే. సో ఫ్రెండ్స్, మనం ఈ గొప్ప కార్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. దీనికి మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్.